రామ్ రామ్ ఫ్రెండ్స్, బీజేపీ పార్టీకి మోదీకి ఎంత ధైర్యం? ఎవ్వడు అడిగేవాడు లేడనా? లేకపోతే ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది? లక్షలాది బంగ్లాదేశీలు, రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు తీసుకుని హాయిగా బిర్యానీ తింటూ బతికేస్తుంటే, ఓట్లేస్తుంటే ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో వాళ్ళ పేరు తొలగిస్తారా? ఎంత దుర్మార్గపు చర్య ఇది! ఈ రోజున అర్బన్ నక్సల్లు లెఫ్ట్ వింగ్ తరపున నేను మాట్లాడుతున్నాను. మమతా దీది అమారా బంగ్లా, అమార్ బాయ్జాన్ అని ప్రేమతో అక్రమ వలసదారులను, బంగ్లాదేశీయులని పిలుస్తూ పెంచుకున్న ఓట్ బ్యాంక్ ని ఇప్పుడు కేంద్రం సర్ పేరుతో కత్తిరిస్తోందా? ఎంతటి దేశద్రోహం ఇది! చచ్చిపోయి 20 ఏళ్ళు అయినోళ్లు కూడా బెంగాల్లో ఓటేస్తున్నారు. వాళ్ల పేర్లు తీసేస్తారా? ఆ ఓటుతో గెలిచే మమతా బేగంకి ఇంత అన్యాయం చేస్తారా? ఇది మత సామరస్యానికి భంగకరం కాదా? ఒక్కసారి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అబ్దుల్లాస్ కి 15-20 ఓటర్ కార్డులు ఇచ్చి ఇప్పుడు సర్లో ఒక్కటి కూడా మిగిలనివ్వకుండా చేస్తారా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? బార్డర్ నుండి దొంగదారిలో మమత అండ చూసుకొని ఆ జావో మేరే బాయ్ అని పిలిస్తే వచ్చారు. ఇప్పుడు సర్ పేరుతో జావో భార్మే అంటారా? ఏంటి డిక్టేటర్షిప్ అసలు? ఒక్కో గ్రామంలో 30% ఫేక్ ఓటర్లు. వాళ్ళు లేకపోతే టీఎంసీకి డిపాజిట్ కూడా రాదు కదా. సర్ అమలు చేసి పార్టీని నాశనం చేస్తారా? ఇలా దొంగల ఓట్లు చోరీ చేస్తారా? రంజాన్, రఫీక్, సలీం అందరూ బెంగాల్లో చక్కగా దొంగ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలతో స్థానికులే అయిపోయారు. బంగ్లాదేశ్ అయినా ఇప్పుడు సర్తో వాళ్ళని అన్య దేశస్తులని రాస్తారా? ఇది మైనారిటీలపై దాడి కాదా? ఎన్నికల కమిషన్ కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బెంగాల్లో లక్షలాది ఫేక్ ఓటర్లు హాయిగా ఓటేస్తుంటే వాళ్ళని ఇప్పుడు బయటికి తీస్తారా? తోసేస్తారా? తప్పు కాదా? బెంగాల్ గ్రామాలన్నీ కిక్కిరిసిపోయి చక్కగా అక్రమ రోహింగ్యాలతో కలకలలాడుతూ ఉండేవి. ఇప్పుడు ఊర్లూర్లు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు సర్ వల్ల రోహింగ్యాలందరూ పరుగులు పెడుతున్నారు. గ్రామం ఒక్కసారిగా షూటింగ్ స్పాట్ లాగా ఖాళీ. తప్పు ఇది. బెంగాల్ బార్డర్ దగ్గర ట్రాఫిక్ జామ్. మన దేశంలోకి రావడానికి కాదు, బార్డర్ దాటి వాళ్ళ దేశంలోకి పరుగు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చినట్టు అలా వాళ్ళందరూ కూడా అబ్దుల్లాలందరూ 100 మీటర్ల స్టంట్ పరుగులు పెడుతున్నారు. మిమ్మల్ని నమ్ముకుని ప్రజలు ఓటు వేస్తే ఇలాంటి పనులా చేసేది మీరు? మోదీ గారు, అమిత్ షా గారు, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించారనుకుంటున్నారా? నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజున. మిమ్మల్ని నమ్మి ఓటు వేస్తే ఆ ఓటు వృధా కాకుండా ఇలాంటి పనులా చేసేది మీరు. लेकिन इन्फिल्ट्रेशन के चलते वोट मशीनरी के चलते वो वोट कम पड़ गए।